ప్రభునందు ప్రియమైన వారందరికీ వందనాలు. ఈరోజు మన ధ్యానం కోసం పరిశుద్ధ గ్రంథం నుండి 1 తెస్సలోనికైలకు 5వ అధ్యాయం 21వ వచనాన్ని ఎంచుకుందాం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. క్రైస్తవ జీవితంలో ఇది అత్యంత కీలకమైన వివేచనతో కూడిన సందేశం. అపోస్తలుడైన పౌలు రాసిన ఈ మాట కేవలం ఒక సలహా కాదు, అది ఒక ఆజ్ఞ. ఈ వచనం వెనుక ఉన్న లోతైన అర్థాన్ని ఇప్పుడు గమనిద్దాం. మొదటిగా, వివేచన. గ్రుడ్డితనం వద్దు. ఆత్మీయ జీవితంలో మనం దేనిని విన్నా, ఏ ప్రవచనాన్ని చూసినా దానిని వెంటనే నమ్మేయకూడదు. సమస్తమును పరీక్షించుడి అంటే ప్రతి విషయాన్ని దేవుని వాక్యమనే వెలుగులో తూచి చూడాలి. రెండవది, వాక్యమే కొలమానం. పరీక్షించడానికి మన దగ్గర ఉండవలసిన గీటురాయి దేవుని వాక్యం. అపోస్తలుల కార్యములు 17:11లో బెరయ విశ్వాసులను మనం గమనిస్తే, వారు పౌలు చెప్పిన మాటలు వాస్తవమో కాదో అని ప్రతిరోజు లేఖనాలను శోధించి చూసేవారు. మూడవది, మేలైన దానిని చేపట్టుడి. పరీక్షించిన తర్వాత అది మంచిదని, దేవుని చిత్తమని తేలితే దానిని గట్టిగా పట్టుకోవాలి. లోకం ఎంత ఒత్తిడి తెచ్చినా ఆ మేలైన మార్గం నుండి పక్కకు తప్పుకోకూడదు. చివరిగా, చెడును విసర్జించుట. ఈ వచనానికి వెంటనే వచ్చే 22వ వచనంలో ప్రతి విధమైన కీడుకును దూరముగా ఉండుడి అని ఉంది. పరీక్షించినప్పుడు ఏదైనా వాక్య విరుద్ధంగా ఉందని తెలిస్తే అది ఎంత ఆకర్షణీయంగా ఉన్నా దానిని ధైర్యంగా వదిలేయాలి. గుర్తుంచుకోండి, వివేచన లేని విశ్వాసం ప్రమాదకరం. అందుకే వాక్యమనే కళ్ళతో ఈ లోకాన్ని చూస్తూ దేవునికి ఇష్టమైన మేలైన దానిని మాత్రమే మీ జీవితంలోకి ఆహ్వానించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, మీ పాదాలకు వందనాలు. ప్రభువా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అని మీ శ్రేష్టమైన మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. నాయనా, మేము జీవిస్తున్న ఈ లోకంలో ఎన్నో తప్పుడు బోధలు, మనుషుల ఆలోచనలు మమ్మల్ని అయోమయానికి గురిచేస్తున్నాయి. వాటన్నిటి మధ్య ఏది సత్యమో, ఏది మీ చిత్తమో గుర్తించే ఆత్మీయ వివేచనను మాకు ప్రసాదించండి. దేవా, మా కళ్ళ ముందుకు వచ్చే ప్రతి దానిని, మా చెవికి వినబడే ప్రతి మాటను మీ వాక్యంతో సరిచూసుకునే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. మా ఆత్మకు హాని కలిగించే వాటిని ధైర్యంగా విడిచిపెట్టే మనసును, మీ వాక్యానికి అనుగుణంగా ఉన్న మేలైన వాటిని హృదయపూర్వకంగా పట్టుకునే బలమును మాకు దయచేయండి. మా ప్రవర్తన, మా ఆలోచనలు, మా తీర్మానాలు ప్రతిదీ మీకు మహిమకరంగా ఉండేలా మమ్మల్ని నడిపించండి. ఈ రోజంతా మీ కృప మాకు తోడుగా ఉంచమని, మా వివేచనను పెంచి మీ మార్గంలో నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.